ఈరోజు చేపల ఇగురు పెట్టానండి. చాలా బాగా వచ్చింది. దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా ఒక కేజీ వరకు నేను కొర్రమీను చేపను తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇందులో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నాటు కారం 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, అలాగే జీలకర్ర, మెంతుల పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకొని కొద్దిగా నేను నిమ్మరసం పిండేసుకుంటున్నానండి. ఒక నిమ్మకాయ ఎంత అయితే పడుతుంది కేజీ ముక్కలకి. ఇదంతా కలిపేసి ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ముక్కకు మసాలా అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కట్టెల పొయ్యిలో అయితే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం ఇలా స్టవ్ పైన పెట్టి 2 ఉల్లిపాయల్ని మంచిగా చేసుకొని దానిపైన పొట్టు తీసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రోట్లోకి అల్లం ముక్కలు అలాగే కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకొని దంచేసిన తర్వాత మనము కాల్చి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి ఇందులో రోట్లో వేసి ఇలా దంచి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. అది కొంచెం చిటపటమన్న తర్వాత నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇవి వేగిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డని ఇందులో వేసేసుకొని అది మంచిగా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోండి. తర్వాత కాస్త పసుపు వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని నేను ఒక 5 టమాటోల్ని ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్నానండి. ఈ టమాటో ప్యూరీని ఇందులో వేసి కాస్త ఉప్పు వేసుకున్నాను. మీరు బాగా ఎక్కువ కారం తినగలిగితే ఇక్కడ కొంచెం కారం కూడా వేసుకోండి. నేను ముక్కలకు వేసిన కారం అలాగే పచ్చిమిరపకాయల కారం నాకు అడ్జస్ట్ అయిపోతుంది, అందుకని నేను మళ్ళీ వేయట్లేదు. అలాగే అది వేగి దగ్గర పడిన తర్వాత నూనె పేరిన తర్వాత దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని వేసేసుకొని ఇలా స్పూన్ పెట్టకుండా గిన్నెను పైకి కిందికి ఇలా తిప్పుతూ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు ముక్క చితకకుండా ఉంటుంది. స్పూన్ పెట్టి కలిపితే చితికిపోతుంది. తర్వాత వీటిలో సరిపడంత వాటర్ వేసుకొని ఇంకోసారి మంచిగా కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాలు మసలనివ్వండి. తర్వాత కొత్తిమీర జల్లేసుకొని ఇది ఈరోజు చేస్తే రేపైతే చాలా బాగుంటుందండి. లేదంటే పొద్దున చేసుకొని రాత్రి తినండి, అద్దిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్